మళ్ళీ చేస్తాను. రైట్, ది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇన్ దిస్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఓకే, హియర్ ద డినామినేటర్స్ ఆర్ నాట్ దేర్. డినామినేటర్స్ లేవు దీనికి మాత్రం డినామినేటర్ ఉంది కదా. మరి ఇక డినామినేటర్ ఉంది కాబట్టి ఏం చేద్దాం, మనం ఎల్సిఎం చేసుకోవాలి. అలాగా అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం రెగ్యులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తెచ్చుకోవాలనుకుంటే అలా చేసుకోవాలి. రైట్, సో డినామినేటర్ 1, డినామినేటర్ 1. నా ఎల్సిఎం ఈజ్ 8. 1 టేబుల్ 8లో ఎన్ని టైమ్స్ పోతుంది? 8 times. 8. హౌ మచ్ ఈజ్ దేర్ ఇన్ ద న్యూమరేటర్? ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. రైటా? 1 టేబుల్ 8లో ఎన్ని టైమ్స్ పోతుంది? ఎక్స్ ఉంటే ఎక్స్, ఎక్స్ ఉంటే వై, ఎక్స్ స్క్వేర్ ఉంటే ఎక్స్. ఓకేనా? నెక్స్ట్ 8 టేబుల్ 8లో ఎన్ని టైమ్స్ పోతుంది? న్యూమరేటర్ ఎంత ఉంది? 1. నా 8 2s are 16 x square. Now fast. Next minus 8x plus 1 is equal to 7 కాదమ్మా. వై సార్, ఎందుకు సార్ మీరు 0 రాశారు? ఎందుకంటే దిస్ ఈస్ కాల్డ్ క్రాస్ మల్టిప్లికేషన్. మీకు తెలుసా ఎప్పుడన్నా చేశారా క్రాస్ మల్టిప్లికేషన్? ఈ మొత్తం పార్ట్ని 1తోను ఈ మొత్తం పార్ట్ని 0తోను మల్టిప్లై చేసుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ క్రాస్ మల్టిప్లికేషన్. అర్థమవుతుందండి? అందుకే డైరెక్ట్గా రాసేసా. నౌ యూ గాట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇప్పుడు సొల్యూషన్ చేద్దామా? వాట్ ఈజ్ ఏ వాల్యూ? వాట్ ఈజ్ ఏ వాల్యూ? 16. 16. వాట్ ఈజ్ బి వాల్యూ? -8. వాట్ ఈజ్ సి వాల్యూ? నేను మళ్ళీ చెప్తున్నా, ఇది కనపడకూడదు ఇప్పుడు నేను చేసేది. రైట్నా? దేన్ని మల్టిప్లై చేసుకోవాలి? ఏ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి? ఏ ఇంటూ సిని మల్టిప్లై చేసుకోవాలి, బిని పైన పెట్టుకోవాలి. వాట్ ఈజ్ ఏ ఇంటూ సి? వాట్ ఈజ్ ఏ? సి మల్టిప్లై. రైట్. నౌ ఎనీ 2 నెంబర్స్, ఏదైనా 2 నెంబర్స్ని మల్టిప్లై చేసుకుంటే 16 రావాలి. అదే 2 నెంబర్స్ని యాడ్ చేసుకుంటే -8 రావాలి. ఎనీ నెంబర్స్. $16 2 into 2 into 8 10. 2 into 8 16. Then 4 4s are. Why you are not doing like this? Huh? Why you are not thinking? 4 4s are plus 16. Now what is the answer here? Now రెండింటికి -4 పెట్టుకోవాలి. మీకు ఇది చేయలేకు, ఎవరైతే చేయలేరో ఇబ్బంది పడిపోతారు. ఒకవేళ మీకు ఐడియా రాలా, ఫార్ములా చెప్పానా, అప్పుడు ఖచ్చితంగా వచ్చింది ఐడియా. రఫ్లో చేసుకుంటే ఫార్ములా ప్రకారం. అండర్స్టాండ్ ఎవ్రీబడి? అండర్స్టాండ్? నౌ వీఆర్ డివైడింగ్ 8x -8x ఇంటూ -4. నౌ ఇది కనపడకూడదు నాకు ఎగ్జామ్లో. అందుకేనా అది. నౌ 16x square -4x plus 1 is equal. రెండింటికి -4 పెట్టాం మనం. మనం రెండింటికి మైనస్ ఎందుకు పెట్టాం? -8 రావాలా? అదేనా? ప్లస్ చేస్తే -8. నువ్వు చెప్పింది కరెక్టే. ప్లస్ చేస్తే మల్టిప్లై చేస్తే ప్లస్ వచ్చేసింది. రైటా? అందుకని చేసాం. అదే ఇక్కడ మనకి ఇక్కడ -16 ఉందనుకోండి, అప్పుడు మారిపోతాయి అన్నీ. ఓకేనా? రైట్. ఏం కామన్ తీద్దాం రెండింటిలో? 4x కామన్ తీస్తే 4x -1. అవునా? -1 కామన్ తీస్తే 4x -1 ఇది ఈక్వల్ టు 0. అండర్స్టాండ్ ఎవ్రీబడి? మైనస్ కామన్ తీసా అంతే, ఇక్కడ ఏం లేదు. అప్పుడు ప్లస్ అనేది మైనస్ అయింది. ఇప్పుడు 4x -1 కామన్ తీసా. రైట్. 4x -1 కామన్ తీసాను. ఎంత మిగిలింది? ఇక్కడ 4x, ఇక్కడ 4x. Now is equal to 0. Now 4x -1 is equal to 0. 4x is equal to 1. X is equal to 1/4. Understand everybody? Now another number. What is the another number? 4x -2. 4x -1 is equal to 0. 4x is equal to 1. X is equal to 1/4. Array. The roots are equal. Then b square minus 4ac is equal to 0. ఇప్పుడు చెప్పుకున్నాం కదా నేను, గ్రేటర్ దాన్ 0 రియల్ రూట్స్, ఈక్వల్ టు 0 ఈక్వల్ రూట్స్.
less than 0, not real, imaginary roots, right now, understand? This is the way of solving. I think already I have done this kind of problems previous level. ఇట్లాంటివి మనం చాలా చేసాం ఇక్కడ నుంచి, కానీ జస్ట్ ఎల్సిఎం చేయాలంతే. అర్థమైనా? ఖచ్చితంగా నేర్చుకోవాలండి, చాలా మంచి మార్కులు వస్తాయి. ఫ్యాక్టరేషన్ మెథడ్ చేసుకుందాం. అలాగే తర్వాత రేపు పొద్దున్న ఆ ఫార్ములా చదువుకోరండి, ఆ ఫార్ములా చేద్దాం. ఓకేనా? డూ ఎవ్రీ ప్రాబ్లం ఇన్ దోస్ ఎక్సర్సైజ్.